సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. పరాజితులయ్యే వారి లక్షణాలు. భగవద్గీతలోని చివరి 6 అధ్యాయాలను కలిపి జ్ఞానయోగమని అంటారు. ఎందుకంటే ఆ 6 అధ్యాయాలలో మనిషి పతనం చెందకుండా ఉండేందుకు అన్ని సూచనలు ఇవ్వబడినాయి. పరాజితులయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో, దుఃఖాలను పొందేవారి లక్షణాలు ఎలా ఉంటాయో, రోగాలు వచ్చేవారి లక్షణాలు ఎలా ఉంటాయో అన్నీ కూడా ఆ అధ్యాయంలో చెప్పబడ్డాయి. మన అస్తిత్వాన్ని ఒక మంచు దెబ్బతో పోలిస్తే అందులో కనిపించే మనోబుద్ధులు మంచు దెబ్బ కొనతో సమానం. కానీ మర్మంగా ఉండిపోయే ఆత్మ మంచు దెబ్బలో 90% భాగం. అంటే మనోబుద్ధుల శక్తి 10% కాగా ఆత్మశక్తి 90%. మనోబుద్ధులు కేవలం జాగ్రత్తావస్థలోనే పనిచేస్తాయి. అంటే మనము మేల్కొని ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి. కానీ ఆత్మ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మనోబుద్ధుల పని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచించడం కాగా, ఆత్మ పని కావలసినవన్నీ అందజేయడం, సకల కార్యాలను శుభకరంగా చేయడం, సంపూర్ణ సంతృప్తిని కలుగజేయడం. మనోబుద్ధులు లక్ష్యాలను ఏర్పాటు చేస్తాయి. ఆత్మ వాటిని సాధించడంలో మార్గదర్శనం చేస్తుంది. మనోబుద్ధుల శక్తి పరిమితమైనది, ఆత్మశక్తి అపరితమైనది. మనోబుద్ధులు ఎప్పుడూ సంకల్ప వికల్పాలతో మునిగి ఉంటాయి. కానీ ఆత్మ తనలో ఏ రూపాన్ని స్థాపించుకుంటుందో దానినే సాధించి తీరుతుంది. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన బంధుమిత్రులను చూడగానే సంకల్ప వికల్పాలకు లోనయ్యాడు. చివరకు ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోయాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అతనికి గీతోపదేశం చేసి ఆత్మస్థితిలోకి తీసుకొని వచ్చాడు. దానితో అర్జునునికి విజయుడు అనే పేరు వచ్చింది. జీవితంలో పరమాద్భుతమైన విజయాలను సాధించేవారు తెలిసో తెలియకో ఆత్మస్థితికి వచ్చేసి ఉంటారు. అందుకే వారికి అద్భుతమైన విజయాలు కలుగుతుంటాయి. అయితే ఆత్మస్థితిలో ఉన్నవారికి కష్టాలు కలగవా, అపజయాలు కలగవా అని ఎవరైనా అడిగే అవకాశం ఉన్నది. ఆత్మశక్తితో కూడి ఉన్నవాళ్లకు కూడా కష్టాలు కలుగుతాయి, అపజయాలు కలుగుతాయి. కానీ వారు వాటికి తొణకరు. వారి చర్మ విజయ గమనంలో అవన్నీ మజిలీలుగా ఉండిపోతాయి. పాండవులకు అపజయం కలిగాయి, కష్టాలు కలిగాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా అయిన నెల్సన్ మండేలా అనేక సంవత్సరాలు కారాగారంలో గడపవలసి వచ్చింది. జాతిపితగా పోరిందిన గాంధీజీ ఎన్నో కష్టాలకు అగచాట్లకు గురి కావలసి వచ్చింది. యాపిల్ కంపెనీని స్థాపించి ప్రస్తుతం ప్రపంచంలో అందరికీ సుపరిచితుడైన స్టీవ్ జాబ్స్ మొదట్లో తినడానికే తిండి ఉండేది కాదు. అతడు ఆదివారాలలో ఇస్కాన్ మందిరానికి వచ్చి అక్కడ భక్తులు పెట్టే శుద్ధ సాత్వికమైన శాకాహార కృష్ణప్రసాదాన్ని తృప్తిగా తినేవాడు. అదే అతనికి వరానికి ఒకసారి లభించిన పూర్తి భోజనం. కానీ వీరందరూ ఆత్మశక్తిలో నిలిచారు కాబట్టి చివరకు విజయ శిఖరాలలో చిరస్థాయిగా ఉండిపోయారు. ఆత్మస్థితికి చేరడం సాధ్యమేనా? ప్రతి మానవుడిని అటువంటి స్థితికి చేర్చడానికి భగవద్గీత జ్ఞానం శ్రీకృష్ణ భగవానునిచే చెప్పబడింది. అర్జునుడు తన మనస్సు చెప్పినట్లుగా విని యుద్ధం మానేస్తే సన్యాసిలాగా మారి భిక్షమెత్తుకుని జీవించేవాడు. కానీ గీతాచార్యుని మాట విని గీతాశక్తిని చేపట్టాడు కనుక చివరి స్థాయిగా నిలిచిపోయాడు. అదే గీతాశక్తి మహిమ. ఆ శక్తిని పొందడానికి ప్రతి ఒక్కడూ అర్హుడే.
కోటీశ్వరుని కొడుకులందరికీ తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. అలాగే ప్రతి మానవుడికి శ్రీకృష్ణ భగవానునికి ఉన్నట్టి పరమశక్తిలో వాటా ఉంటుంది. నేనే ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, తాతను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని. ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనేనని గీతాచార్యుడు అన్నాడు. భగవద్గీత 9వ అధ్యాయము 17వ శ్లోకం. జగత్తులో ప్రతి జీవికి శ్రీకృష్ణ భగవానుడే తండ్రి. కనుక తండ్రి ఆస్తిలో అందరికీ వాటా ఉంది. అందుకే గీతాశక్తి అందరికీ లభ్యమై ఉంది. అయితే దానికి అనుభవజ్ఞులైన వారి నిర్దేశంలో నిర్మలమైన మనస్సుతో ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ స్థితి తప్పకుండా సాధ్యపడుతుంది. ప్రయత్నం 1. నేను ఆత్మస్వరూపుడిని. నేను పవిత్రాత్మను. నేను పరమాత్ముని అంశను. నేను భగవదంశను అనే మాటను ప్రతిరోజు కనీసం 100-200 సార్లు పూర్తి ఏకాగ్రతతో పలకాలి. దేహము, మనస్సు, బుద్ధి నీకు తోడ్పడే విషయాలుగా భావన చేయాలి. అవి నీకు సహాయపడుతున్నందుకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు దేహము, మనస్సు, బుద్ధి రెట్టించిన ఉత్సాహంతో మీ కార్యసాధనలో తోడ్పడతాయి. ఆత్మశక్తితో, భగవత్ కృపతో అప్పుడు సర్వతోముఖమైన విజయం లభిస్తుంది. దేహాన్ని, మనస్సును మంచి లాభానికి వాడుకోవాలే గాని వాటిని కొల్లగొట్టకూడదు. అప్పుడు అవి మీ ప్రగతిలో అవరోధాలు అవుతాయి. ప్రయత్నం 2. 2 ఏళ్ల నుండి 5 ఏళ్ల లోపల సాధించవలసిన లక్ష్యాలను సిద్ధం చేసుకుని ఏమాత్రం సంశయం లేకుండా వాటిని ఒక బోర్డు మీద రంగురంగుల బొమ్మలతో, ఫోటోలతో చిత్రీకరించాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థికి స్టేట్లో ఫస్ట్ ర్యాంకు రావాలనే లక్ష్యం ఉంటే తాను విద్యాశాఖ మంత్రి నుండి గౌరవ పురస్కారం తీసుకుంటున్నట్లు ఫోటో తయారు చేసుకుని బోర్డు మీద అంటించుకోవాలి. అంటే అప్పుడు లక్ష్యం మీ కళ్ళ ముందు రంగురంగులతో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. జీవితంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి చేసింది ఇదే. ప్రయత్నం 3. ప్రతిరోజు ప్రొద్దున్న లేవగానే జీవిత లక్ష్యాలను పూర్తిగా నమరు వేసుకుని వాటిని గట్టిగా పలకాలి. ఆ మాట కూడా వర్తమాన కాలంలో జరుగుతున్నట్లుగా చెప్పాలి. నాకు స్టేట్లో ర్యాంకు తప్పకుండా వస్తుంది. ప్రపంచంలో విజయశీలులందరూ చేసిన అద్భుత ప్రయోగాలు ఇలాగే ఉండేవి. మహాత్మా గాంధీ అందుకే మార్గమే నీ లక్ష్యం అని చెప్పారు. అంటే లక్ష్యం గురించి ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటే లక్ష్యప్రాప్తి మార్గం కూడా లక్ష్యమే అవుతుంది. ఇది మనలో ఎటువంటి భయాలు, సందేహాలు రాకుండా చేస్తుంది. ప్రయత్నం 4. లక్ష్యాలను చిత్రీకరిస్తూ ఒక పుస్తకం కూడా తయారు చేసుకోవాలి. దానినే లక్ష్య పుస్తకము అని చెప్పుకోవచ్చు. జీవితంలో సాధించాలనుకున్నప్పుడు లక్ష్యాలన్నింటినీ అందులో చిత్రీకరించుకోవాలి. ప్రతి లక్ష్యాన్ని రంగులతో తీర్చిదిద్దాలి. ఈ మధ్యకాలంలో అటువంటి పుస్తకాలు బజారులో దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కుని ఒక పేజీలో లక్ష్యాన్ని చిత్రీకరించి ప్రక్క పేజీలో దాని వివరణలు రాయాలి. ఈ లక్ష్యాల పుస్తకాన్ని రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పూర్తిగా చూసి ఆ భావనలోనే నిద్రపోవాలి. టీవీలు చూసి, ఫేస్బుక్లు చూసి చెడు తలంపులతో నిద్రపోతే మన్నాడు లేచేటప్పటికి అటువంటి సంఘటనలు, వార్తలే మీకు ఎదురవుతాయి. అలాగే ప్రొద్దున్న లేస్తూనే టీవీ చూడడం, పేపర్ చదవడం లేదా ఎవరి మీదనైనా చిరాకు పడడం చేయకూడదు. ప్రయత్నం 4. ఒక చిన్న సైజు పాకెట్ పుస్తకం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడు లక్ష్య సాధన గురించి ఆలోచించే సమయంలో అనూహ్యంగా మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఏ క్రొత్త ఆలోచననైనా 5-6 నిమిషాల కంటే ఎక్కువసేపు గుర్తుండదని శాస్త్రీయంగా నిరూపించబడింది. అందుకే ఆలోచన రాగానే ఆలోచనల పుస్తకంలో వ్రాసి భద్రపరుచుకోవాలి. ప్రయత్నం 5. ఇక రాత్రి పడుకోబోయే ముందు రోజు మొత్తంలో సాధించిన కార్యాలను, పూర్తి చేసిన పనులను ఒక పుస్తకంలో వ్రాసుకోవాలి. జరిగిన సంఘటనలను, మాటలను వ్రాసుకోనక్కర్లేదు.
లక్ష్య పూర్తి వైపు సాగే దిశలో పూర్తి చేసిన కార్యాలను వ్రాసుకోవాలి. దీనినే విక్టరీ పుస్తకం అని పిలుచుకోవాలి. ప్రయత్నం 6. మనస్సులో ఎటువంటి నెగటివ్ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరి గురించి చెడు భావనలు చేయకూడదు. ఇతరుల నుండి పొందుతున్న లాభానికి కృతజ్ఞతలు తెలపడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇతరుల విజయాలను చూసి మెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ 6 ప్రయత్నాలను మనస వాచ కర్మణ చేస్తే జీవితంలో చక్కని మలుపు వస్తుంది. ప్రతి ఒక్కడు భగవదంశయే కాబట్టి అందరూ విజయాన్ని పొందగలుగుతారు. అందరికీ భగవంతుని శక్తిలో వాటా ఉంది. కానీ ఎవరైతే ఇది గమనించారో వారే అపజయాల పాలవుతారు, పతనం చెందుతారు. పరాజితులయ్యే వారి లక్షణాలు: తనవి తీరనట్టి కామాన్ని ఆశ్రయించి దంభమానాలు అహంభావములో లగ్నమై ఆ విధంగా మోహితులైన అసుర స్వభావులు అశాశ్వతమైన దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్రమైన కర్మలనే చేస్తారు. ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు. ఆ విధంగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది. వేలాది ఆశాపాశాలచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నం చెంది వారు ఇంద్రియ భోగానికి అన్యాయంగా ధనం సంపాదిస్తారు. భగవద్గీత 16వ అధ్యాయం 10-12 శ్లోకాలు. గీతాచార్యుని ఈ మాటలను బట్టి అర్థమయ్యేదేమిటంటే, దైవీ గుణం కలవారు ఆత్మస్థితిలో నిలిచి ఉండి ఆత్మశక్తితో ఉజ్వలంగా వెలుగొందుతూ విజయ పథంలో సాగిపోతారు. అసుర స్వభావులకు విజయాలు లభిస్తున్నట్లు కనిపించినా వారికి చింత ఏమాత్రమూ తీరదు. వారి కోరికలు తీరవు. వారు నిరంతరము అపవిత్ర కర్మలనే చేస్తారు. అపవిత్రమైన కార్యాలను చేసేవారి మనస్సు కల్మషంతో నిండి ఉంటుంది. మానసిక స్థితిని బట్టి మనిషికి నానా రకాల రోగాలు వస్తాయని లవ్ సీహే అనే గొప్ప వనిత గొప్ప పరిశోధన చేసి తేల్చి చెప్పింది. ఆమె చెప్పిన విషయం ప్రకారం హృదయంలో కసిలాగా పేరుకొనిపోయిన వారికి క్యాన్సర్ వస్తుంది. కోపం మాటిమాటికి వచ్చేవారికి నొప్పులు బాగా కలుగుతాయి. పెద్దలపై తిరుగుబాటు ధోరణి ఉన్నవారికి యాక్సిడెంట్లు అవుతాయి. నిరాశ కలిగిన వారికి, త్రాగుబోతుతనం భయంగా ఉన్నవారికి ఊబకాయం, నమ్మకం లేకపోయేవారికి చింతలు, ధనలేమి, క్రింది నడుము నొప్పి, తప్పు చేశాననే భావన వలన మధ్య నడుము నొప్పి, విచారం కలిగే వారికి బట్టతల వంటివి కలుగుతాయి. కాబట్టి అసుర స్వభావులు చేసే పనులకు తగిన శిక్షలు వారికి కలుగుతూనే ఉంటాయి. వారి పనులు ఎప్పుడూ అపవిత్రంగానే ఉంటాయని గీతాచార్యుడు చెప్తున్నాడు. వారు నిశ్చయంగా మాంసాహారులే ఉంటారు. ఇతరులను హింసించడం వారికి అలవాటుగా అయి ఉంటుంది. మోసం చేయడం కూడా వారికి అలవాటే. మద్యపానము, మత్తు పదార్థాల స్వీకారము వారికి ఇష్టంగా ఉంటుంది. ఇంకా వారు స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. జూదము ఆడడము కూడా వారికి ప్రియమైన కార్యక్రమం. కలియుగంలో ఈ 4 అపవిత్ర కార్యక్రమాలు. ఇవి మనిషికి పతనం కలిగిస్తాయి. వారు తప్పకుండా పరాజితులవుతారు. వారి ఇంద్రియ భోగాలకు అదుపే ఉండదు. ఎవరైతే ఇంద్రియ భోగాలలో ఉంటారో వారికి జీవితంలో అపజయం తప్పదు. అంటే ఇంద్రియ భోగాలే పరాజితులయ్యే వారి లక్షణాలు. విద్యార్థులలో పరాజితులయ్యే వారి లక్షణాలు ఏవి? స్కూలు ఎక్కొట్టి సినిమాకు పోవడం, వృధాగా ఇతరులతో మాట్లాడడంలో కాలం గడపడం, సెల్ ఫోన్లతో గంటల కొద్దీ బాతాఖానీలు చేయడం, ఫేస్బుక్లో అనవసరంగా కాలాన్ని వృధా చేయడం, వాట్సాప్లో కబుర్లతో మునగడం, ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలను చూడడం, స్త్రీలను వేళాకోళం చేయడం, పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, రాజకీయాలలో తలదొర్చడం, టీచర్ల మాటను లెక్క చేయకపోవడం, సినిమా హీరోలనే దేవుళ్ళుగా భావించడం, కాలం విలువను గుర్తించకపోవడం, జీవిత లక్ష్యాలను
ఏర్పాటు చేసుకోకపోవడం, భగవద్భక్తి లేకపోవడం, అమాయకులను గేలి చేయడం, ధనగర్వంతో ఉండడం వంటి లక్షణాలు నిశ్చయంగా పరాజితులయ్యే వారిలో కనిపిస్తాయి. అటువంటి వాళ్ళు నిశ్చయంగా నరకానికి పోతారని గీతాచార్యుడే చెప్పాడు. అనేకమైన చింతలతో కలవరపడుతూ మాయాజాలంతో బద్ధులై వారు ఇంద్రియ భోగము పట్ల అమిసక్తులై నరకంలో పడతారు. భగవద్గీత 16వ అధ్యాయము 16వ శ్లోకం. మనిషి పరాజయం పొందేది ఇంకొకరి వలన కానే కాదు, అతని పరాజయానికి అతడే కారణం. ఎవడైతే మానసిక స్థితిలోనే ఉండిపోయి సంకల్ప వికల్పాలతోనే కాలం వెళ్ళబుచ్చుతాడో వాడు అనేకమైన చింతలకు లోనే నానా రకాల రోగాలు పాలవుతాడు. మనిషికి ప్రతిరోజు సగటున 60,000 నుండి 90,000 ఆలోచనలు కలుగుతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. వాటిలోనే చిక్కుబడిపోతే అవి సుడిగుండంలాగా లోపలికి లాగేస్తాయి. కానీ ఎవరైతే మానసిక స్థాయి నుండి లోతుగా వెళ్ళి ఆత్మస్థితికి చేరుకుంటే వారి జీవితము స్పైరల్ లాగా, అంటే వర్తులాకారంలో పైకి పోయేది, పైకి వెళ్ళుతుంది. అపజయానికి 6 కారణాలు. 500 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన ఉపదేశామృతము అనే గ్రంథంలో అపజయానికి 6 అసలైన కారణాలు వివరించబడినాయి. ఆ గ్రంథాన్ని శ్రీల రూపగోస్వామి అనే మహాభక్తుడు రచించాడు. 1 అత్యాహారం, 2 ప్రయాసపడటం, 3 వ్యర్థ సంభాషణ, 4 నియమాగ్రహము, 5 దుష్ట సాంగత్యము, 6 అత్యాస అనేవే అపజయాలకు 6 కారణాలు. మనిషి పతనము తిండి నుండే ప్రారంభమవుతుంది. జీవితంలో విజయాలను సాధించేవారు మితాహారులై ఉంటారు, శాకాహారులు కూడా అయి ఉంటారు. విద్యార్థులు నేటి కాలంలో మోజుగా తయారైన ఫాస్ట్ ఫుడ్లను తగ్గించడం ద్వారా లేదా మానివేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. 2వ కారణం ప్రయాసపడటం. అసాధ్యమని తెలిసినా, తన శక్తికి అందదని తెలిసినా ప్రయత్నాలు చేసి అలసిపోవడం. 3వ కారణం వృధాగా మాటలు సంభాషణలు చేయడం. మనిషి 1 నిమిషమైనా మౌనంగా ఉండడు. ప్రక్కన ఎవరైనా కనిపిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడాలి అనే తపన అతనిలో ఉంటుంది. దానినే వాచావేగం అంటారు. 4వ కారణం నియమాగ్రహము, అంటే జీవితంలో ఏర్పాటు చేసిన నియమాలను మొక్కుబడిగా చేయడం. అటువంటప్పుడు ఫలితాలు కూడా మామూలుగానే ఉంటాయి. విజయ ఢంక మ్రోగనే మ్రోగించరు. 5వ కారణం దుష్ట సాంగత్యం, చివరిది అత్యాస. అంతులేని ఆశనే అత్యాస అంటారు. నిజానికి ఇవన్నీ అసుర లక్షణాలు. ఎవడి దగ్గరైతే ఈ 6 లక్షణాలు ఉంటాయో వాడి దగ్గరే అపజయం శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ 6 కూడా అపజయానికి కారణమైన 4వది అన్నిటికంటే ఎక్కువ అపజయానికి కారణమవుతుంది. అదే నియమాలను మొక్కుబడిగా పాటించడం. జీవితంలో నియమ నిబంధనలను ధర్మ మార్గంలో చరించేందుకు, పెద్దల ఆశీర్వాదాలను పొందేందుకు ఏర్పాటు చేశారు. వాటిని పూర్తి నిష్ఠగా అమలు చేయాలే గాని బలవంతంగా కాదు. ఎప్పుడైతే విద్యార్థులు, యువత పెద్దల ఆశీర్వాదంతో ఆత్మశక్తిని పొందే స్థితికి చేరుకుంటారో అప్పుడు వారికి విజయం నిశ్చయమవుతుంది. విజేతలు, పరాజితులు. విజేతలు నిరంతరం సద్భావనలే కలిగి ఉంటారు. వారి నుండి పాజిటివ్ కంపనలే, వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. వారి నుండి కలిగే మహోన్నతమైన వైబ్రేషన్ ప్రేమ, స్వేచ్ఛ, ఆనందంగా ఉండడం. వారు చూపించే మరొక్క సద్గుణం కృతజ్ఞతాభావం. వారిలో ఉత్సాహము, విశ్వాసము, ఆసక్తి, ఆశ, తృప్తి అనే అద్భుతమైన సద్గుణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇవన్నీ చక్కని పాజిటివ్ వైబ్రేషన్ను కలుగజేస్తాయి. అందుకే అటువంటి వ్యక్తులు పాజిటివ్ ఆలోచనలు ఉన్నట్టి వ్యక్తులనే ఆకర్షిస్తారు.
వారిలో కార్యోన్ముఖత కూడా బాగా ఉంటుంది. వారి సాంగత్యంలో జీవితం చాలా హడావిడిగా నడుస్తూ ఉల్లాసంగా ఉంటుంది. ఇక పరాజితుల ముఖం చూస్తేనే అసలు విషయం బయటపడుతుంది. వారికి ఉండే అతిపెద్ద రోగం మానసిక చింత. అదెంత తీవ్రంగా ఉంటుందంటే ఒక్కొక్కప్పుడు వారు ఆత్మహత్యకైనా తెగిస్తారు. వారిలో తీవ్రంగా ఉండే నెగిటివ్ భావాలు ఏమిటంటే భయం, బాధ, శక్తిహీనత, దోషం, పనికిరానితనం, అసూయ, కోపం, సంశయం, ప్రతీకార భావన, నిరాశ, అసహనం, చిరాకు, విసుగు. ఈ దుర్గుణాలన్నీ పరాజితుల నుండి నెగటివ్ కంపనలను సృష్టిస్తాయి. తత్కారణంగా వారు అటువంటి పరాజితులనే ఆకర్షిస్తారు. దానితో జీవితమే దయనీయంగా తయారవుతుంది. తక్షణ కర్తవ్యం. గీతాచార్యుడు 13వ అధ్యాయంలో చెప్పినట్లు పరమాత్ముడిని సర్వత్రా అందరిలోనూ సమానంగా ఉన్నట్లు చూసేవాడు తన మనస్సుచే తనను హీనపరుచుకోడు. ఆ విధంగా అతడు పరమగతిని చెందుతాడు. భగవద్గీత 13వ అధ్యాయం 29వ శ్లోకం. అంటే ప్రతి వ్యక్తి తన ఆత్మస్థితిని తెలుసుకుని ఆత్మశక్తితో విజయాలు పొందాలే గాని మనస్సుకు లోబడి పరాజితుడు కాకూడదు. హరే కృష్ణ. తపస్సుతోనే సకల విజయాలు సాధ్యం. తపస్సు అనే తెలుగు పదం తప అనే సంస్కృత పదం నుండి పుట్టింది. ఈ జగత్తు కర్మక్షేత్రం కాబట్టి ఇక్కడ పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా కర్మలు ఉంటూనే ఉంటాయి. నిజానికి మనిషి చివరి వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే లక్ష్యాలతో కూడిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఎవరికైతే లక్ష్యాలు ఉండవో వారు ఎక్కువ కాలం జీవించరు, ఎక్కువ ఆనందంగా జీవితాన్ని గడపలేరు, ఎక్కువ ఆరోగ్యంగా బ్రతకలేరు, ఎక్కువ ధన సంపత్తులతో కూడిన వారు కాలేరు. దీనికి కారణమేమిటి? లక్ష్య సాధనలో ఉన్నవారు తమ మనస్సును ఎక్కువగా ఉపయోగించరు. అంటే దానిని అనవసరమైన ఆలోచనలతో నింపరు. ఒకవేళ దానిలో ఆలోచనలు కదులుతున్నా వాటిని పట్టించుకోరు. దానితో వారికి ఎటువంటి నెగటివ్ ప్రభావము కలగదు. వారికి ఎప్పుడూ శుభచింతనము కలిగిన వారే కనబడతారు. వారు తపస్సులో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కనుక ఆరోగ్యవంతమైన దేహంతో, నిర్మలమైన మనస్సుతో, చాకచక్యమైన బుద్ధితో, ఉత్తేజితమైన ఆత్మలో ఉంటారు. ఒక వ్యక్తి ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించాలంటే రోజుకు 5-6 గంటలు 4-5 ఏళ్ళు ప్రయత్నిస్తే గాని లభించదు. కార్యసాధనకు అంతటి తపస్సు అవసరమవుతుంది. ఈ జగత్తు సృష్టించబడటానికి ముందు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సృష్టి జరిగింది. బ్రహ్మదేవుడు సృష్టించబడగానే తప తప అని 2 సార్లు వినిపించింది. అంటే సృష్టి ప్రారంభానికి ముందే వినబడిన శబ్దం తప అంటే తపస్సు. దీన్ని బట్టి తపస్సు ఎంత ప్రాధాన్యమైనదో ఎవరైనా ఊహించుకోవచ్చు. విజయానికి తపస్సు. పురాణ గాథలలో ఎక్కడ చూసినా అందరూ తపస్సు చేయడం కనిపిస్తుంది. దానవులు కానీ భక్తులు కానీ తమ కార్యసాధనకు తీవ్రమైన తపస్సులు చేసినట్లుగా ఆ గాథలలో తెలుస్తుంది. 5 ఏళ్ల భక్త ధ్రువుడు 6 నెలల పాటు తీవ్రమైన తపస్సు చేసి భగవద్ దర్శనం పొందినట్లు, అంతేకాకుండా భగవంతుని అనుగ్రహంతో ధ్రువ మండలాన్ని, ధ్రువ నక్షత్ర స్థానం పొందినట్లు కనిపిస్తుంది. అందరికీ పరిచితుడైన భగీరథుడు తీవ్రమైన తపస్సు చేసి ఆకాశగంగనే భూమి మీద పారేటట్లు చేశాడు. అందుకే ఎవరైనా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే భగీరథ యత్నం అంటారు. మహాకవి వాల్మీకి కూడా తపస్సుతోనే మహనీయునిగా అయ్యాడు. చెడు కార్యాలు సాధించేవారు కూడా తపస్సు చేస్తారు. ముల్లోకాలను జయించి మరణం లేకుండా చేసుకోవడానికి హిరణ్యకశిపుడు 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగి శరీరాన్ని చీమలు తినేశాయి. కానీ ఆ యుగంలో ప్రాణాలు ఎముకలను ఆశ్రయించి ఉండేవి కనుక వాడు జీవించే ఉన్నాడు.
ఆ విధంగా ఆ అసురుడు బ్రహ్మదర్శనం పొంది కొన్ని వరాలు పొందాడు. ఆ తపస్సు తమో గుణానికి చెందింది. అటువంటి తపస్సును చేయకూడదు. లక్ష్య సాధనకు దేహాన్ని తప్పింప చేయడమే తపస్సు. ఆ తపస్సు ద్వారా దివ్యమైన శక్తి కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది. భగవద్గీతలో గీతాచార్యుడు ఈ తపస్సు గురించి మహోన్నతమైన ఉపదేశాలు చేశాడు. శారీరకంగా, మానసికంగా, వాక్కుతో చేసే తపస్సుల గురించి భగవద్గీత మనకు చక్కని మార్గోపదేశం చేస్తున్నది. తపస్సు గురించి గీతోపదేశం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుడిని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం, శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి. భగవద్గీత 17వ అధ్యాయం 14వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాద్వాయాభ్యసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడం, ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడం వాచిక తపస్సులో ఉంటాయి. భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్యేతత్ తపో మానసముచ్యతే. సంతృప్తి, సరళత్వం, మౌనం, ఆత్మనిగ్రహం, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం అనేవి మానసిక తపస్సులు. భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం. మనసా వాచా కర్మణ అనే పదాలు చాలా ముఖ్యమైనవి. లక్ష్యాన్ని సాధించేవాడు ఆ లక్ష్యం గురించే ఆలోచిస్తాడు, ఆ లక్ష్యం గురించి మాట్లాడుతాడు, ఆ లక్ష్యం గురించే పని చేస్తాడు. అప్పుడే లక్ష్య సాధన కలుగుతుంది. శాస్త్రీయంగా కూడా నిరూపించబడినది ఏమిటంటే, మన ఆలోచనలు, మాటలు, మానసిక చిత్రీకరణ అనే మూడు కలిసి మన భావాలు ఏర్పడతాయి. అవే వివిధ కంపనల రూపంలో మన నుండి వెలువడతాయి. ఎప్పుడూ నాకు కష్టాలే, అపజయాలే కలుగుతున్నాయి అని ఎవరైనా అంటే వారి ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ కూడా కష్టాలను, దుఃఖాలను కలిగించేవే అయి ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం లేదు. ఇంటి బయటకు రాగానే పిల్లి ఎదురైతే అమ్మో పిల్లి ఎదురైంది, మంచి శకునం కాదు, ఏదో చెడు జరగబోతోంది అని అనుకుంటే ఆ రోజు తప్పకుండా ఏదో చెడు జరుగుతుంది. దీనికి పిల్లి కారణం కానే కాదు, వ్యక్తి ఆలోచనలు, మాటలే కారణం. ఈ విషయం చక్కగా అర్థం చేసుకోవాలి. క్రీడారంగంలో కూడా ఆటగాళ్లకు తర్ఫీదు ఇవ్వడానికి 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు మానసిక తర్ఫీదు ఇస్తాడు, ఇంకొకడు క్రీడా నైపుణ్యానికి సంబంధించిన తర్ఫీదు ఇస్తాడు. భగవద్గీతలో ఇవ్వబడింది మానసిక తర్ఫీదు. సంవత్సరం మొత్తం బాగా చదివిన విద్యార్థి అయినా మనోస్థిరత్వం లేకపోతే పరీక్ష ముందు ఎంతో ఒత్తిడికి గురవుతాడు. ఇంటర్వ్యూకు బాగా తయారైన యువకుడైనా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఒత్తిడికి గురవుతాడు. ఇటువంటి పరిస్థితికి గురి కాకుండా ఉండే పద్ధతినే భగవద్గీత నేర్పిస్తోంది. అర్జునుడికి అన్ని యోగ్యతలు ఉన్నాయి. యుద్ధంలో అతడు అవలీలగా విజయం సాధించగలిగేవాడే. కానీ చివరి సమయంలో అతని మనస్సు చింతకు గురై అతడు ధైర్యాన్ని కోల్పోయాడు, మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు భగవద్గీత జ్ఞానం అతనికి చెప్పబడింది. ఆ విధంగా గీతాచార్యుడు అర్జునునికి మానసిక తర్ఫీదు ఇచ్చే గురువుగా వెళ్ళి మళ్ళీ అతనికి పూర్ణశక్తిని చేకూర్చాడు. పరీక్షా సమయంలో నిర్మలంగా, ఉత్సాహంగా, ధైర్యంగా ఉండాలంటే ఏ ఏ తపస్సులు చేయాలో గీతలో ఇక్కడ చక్కగా చెప్పబడింది. విద్యార్థులు, యువత ఈ 3 తపస్సులను చేస్తే నిర్భయంగా విజయాలను సాధిస్తారు. ఎప్పుడూ వారికి విజయమే లభిస్తుంది, భయమే కలగదు. ఇదే భగవద్గీత ఇచ్చే పూచి. శారీరక తపస్సు. విద్యార్థుల నుండి, యువత నుండి కేవలం సద్భావనలే, పాజిటివ్ వైబ్రేషన్లే రావాలంటే గీతలో చెప్పిన శారీరక తపస్సు ప్రొద్దున్నే చేయాలి.
భగవంతుడిని, గురువును, పెద్దలను, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం అనేది వారు చేయవలసిన మొదటి కార్యం. కృతజ్ఞతలు చెప్పడం అనేది మహోన్నతమైన పాజిటివ్ వైబ్రేషన్లను సృష్టిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. పరీక్షలకు వెళ్లే ముందు పిల్లలు పెద్దలకు నమస్కరిస్తారు. ఎవరైతే మనస్ఫూర్తిగా అది చేస్తారో వారికి విజయం లభించడం చూస్తూనే ఉంటాం. మరి అదే కార్యం ప్రతిరోజు చేస్తే జీవితంలో విజయం ఎందుకు లభించదు? కాబట్టి శ్రీకృష్ణ భగవానునికి భగవద్గీతను అందించాడు కనుక గురువుకు, తల్లిదండ్రులకు, అన్నలకు, అక్కలకు వందనం చేయడం మొదటి పని. ఇది ప్రతిరోజు చేయాలి. అంతేకాకుండా జీవితంలో అనేక సమయాలలో సహాయం చేసిన వారిని మనస్సులో తలుచుకుని వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రకంగా ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఈ కార్యక్రమంలో గడిచిపోవాలి. మాంసభక్షణ మానేయాలి. మగపిల్లలు ఆడపిల్లలతో, ఆడపిల్లలు మగపిల్లలతో విచ్చలవిడిగా కలవడం మానేయాలి. శుచిగా 2 పూటలు స్నానం చేయాలి. తిలకధారణం చేయాలి. ఇవన్నీ శారీరక తపస్సులు. ఇవి విజయానికి రాచబాట వేస్తాయి. వాచిక తపస్సు. మాటలే మహామంత్రాలని అంటారు. ఆలోచనలు, మాటలు, మనోచిత్రాలు కలిపే వైబ్రేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి పాజిటివ్ మాటలే మాట్లాడాలి. ఎవడి మొహం చూశానో కానీ ఏ పని కావడం లేదు, అమ్మో ఈ పని నా వల్ల సాధ్యం కాదు, ఫస్ట్ ర్యాంకు నాకు కావడం కల్లా, అటువంటి నెగటివ్ మాటలు నిశ్చయంగా నెగటివ్ ఫలితాలను తీసుకొని వస్తాయి. నోటు నుండి అపశబ్దం రానే రాకూడదు. ఇది సాధ్యం కాని పని అనే బదులుగా ఇది చాలా కష్టపడి సాధించే పని అనడం ఉత్తమం. కావాలంటే 10 రోజుల పాటు ఎటువంటి నెగటివ్ మాటలు లేకుండా గడిపి చూడండి. ఎంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో మీకే తెలుస్తుంది. అదే వాచిక తపస్సు. ఇతరులకు ప్రియమైన మాటలే పలకాలి. ఒరేయ్ పరిగెత్తకురా, పడతావు అనే బదులుగా జాగ్రత్తగా పరిగెత్తు అంటే చాలు. వానలో తడుస్తే జలుబు చేస్తుందిరా అని అరిచే బదులు వానలో తడవకుండా జాగ్రత్తగా ఉండు అనడం మంచిది. ఇతరులకు కలతను కలిగించని విధంగా మాట్లాడడం వాచిక తపస్సే. గీతాధ్యయనం కూడా వాచిక తపస్సే. విద్యార్థులు ప్రతిరోజు ఒక అధ్యాయం శ్లోకాలు చదివితే అది వాచిక తపస్సు అవుతుంది. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉదయాన్నే లేచి ఆ రోజు చేయబోయే పనులను గురించి నోటిలో అనుకోవాలి. ఈరోజు ఈ పాఠం పూర్తి చేస్తాను, ఈ హోంవర్క్ పూర్తి చేస్తాను అంటూ స్పష్టంగా అనుకోవాలి. నిశ్చయంగా మీరు ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వాక్కులో అంతటి మహిమ ఉంది. నేను ఈ పాఠం పూర్తి చేసుకోవాలి, ఈ హోంవర్క్ పూర్తి చేసుకోవాలి అని అనుకుంటే ఆ పనులు పూర్తి కాకపోవచ్చు. ఈ తేడాను గమనించి పూర్తి నిశ్చయంతో వాచిక తపస్సు రూపంలో కేవలం పాజిటివ్ ఆలోచనతో కూడిన మాటలే మాట్లాడాలి. భగవన్నామ జపము, భగవన్నామ కీర్తన కూడా అద్భుతమైన వాచిక తపస్సు. విద్యార్థులు, యువత మనోనిర్మలత్వానికి ఈ నామజప కీర్తనలు ధ్యానం చేయాలి. మానసిక తపస్సు. సంతృప్తి, సరళత్వం, మౌనం, ఆత్మనిగ్రహం మానసిక తపస్సులోకి వస్తాయి. మనస్సులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రానివ్వకూడదు. మనస్సులో కొందరి మీద కోపం, కసి ఉంటాయి. అటువంటి దుర్గుణాలను మనస్సులోనే ఉంచుకుంటే నానా రకాల రోగాల రూపంలో బయటకు వస్తాయి. అందుకే ఎవరి మీదనైనా కోపం ఉంటే మనస్సులోనే క్షమించి వేయాలి. దానితో మనస్సు తేలిక పడుతుంది. మనస్సులో ఎటువంటి భవిష్యత్ చిత్రాన్ని మీరు మలుచుకుంటారో అదే జీవితంలో మీ ముందు సాక్షాత్కరిస్తుంది. మిమ్మల్ని మీరు మహోన్నత స్థానంలో ఉన్నట్టి నాయకునిగా, విజేతగా తలుచుకుంటే నిశ్చయంగా ఆ స్థానాన్ని మీరు పొంది తీరుతారు. ప్రపంచ విజేతలందరూ చేసిన అద్భుత ప్రయోగం ఇదే. అనవసరంగా మనస్సును చెత్త విషయాలతో, సినిమా సీన్లతో నింపకుండా భవిష్యత్తును రంగుల చిత్రంగా తయారు చేసుకుని దాని కొరకు ప్రయత్నించాలి. దీనినే ఆంగ్ల భాషలో విజువలైజేషన్ అంటే మానసిక చిత్రీకరణ అంటారు. ఏ విత్తుకు ఆ చెట్టు వస్తుందనేదే సామెత. అలాగే ఆ మానసిక చిత్రీకరణకు ఆ జీవన సాక్షాత్కారం జరగబోతుందనేదే అక్షర సత్యం. అర్జునుడు యుద్ధ పరిణామాలను తీవ్రంగా
మానసిక చిత్రీకరణ చేసుకున్నాడు. కనుకనే దుఃఖితుడై శక్తిహీనుడిగా అయిపోయాడు. కానీ శ్రీకృష్ణుడే అతనికి ఆత్మస్థితిని గురించి తెలియజేసి రాబోయే జీవన చిత్రం ఎలా ఉంటుందో సాక్షాత్తుగా చూపించాడు. కాబట్టి గీతా జ్ఞానం ఐశ్వర్యాన్ని, విజయాన్ని నిశ్చయంగా ఇస్తుందనే ధైర్యాన్ని మనస్సులో నింపుకొని విజయకేతనం పట్టుకున్న మానసిక చిత్రీకరణతో ముందుకు వెళ్ళాలి. ఇదే విద్యార్థులకు, యువత అభ్యాసం చేయవలసిన విషయం. సాధారణంగా పిల్లలు డాక్టర్లే అవుతుంటారు. ఎందుకు? పిల్లవాడు చిన్నప్పటి నుండి తన మనోఫలకం మీద తండ్రి చేస్తున్న వృత్తి కార్యాలనే చిత్రీకరించుకున్నాడు. అందుకే చివరకు డాక్టర్గా అయిపోతాడు. ఇది శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించబడిన సత్యం. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటారో నిర్ణయించుకోవాల్సింది మీరే. ఈ సత్యం అందరూ గమనించాలి. తపస్సులు రకాలు. అన్ని తపస్సులు ఒకే రకంగా ఉండవు. వాటి లక్ష్యాలను బట్టి ఆయా తపస్సులను 3 రకాలుగా విభజించారు. అవే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. భగవంతుని ప్రీత్యర్థం, అంతేకాకుండా జనుల లాభం కొరకు శ్రద్ధతో చేయబడే వాచిక, మానసిక, శారీరక తపస్సులు సాత్వికమైనవిగా చెప్పబడినాయి. కానీ అవి నిజమైన లాభానికి కాకుండా కేవలం సత్కారం, గౌరవం, పూజలు చేయించబోవడానికే అయితే రజోగుణంలో ఉన్నవిగా చెప్పబడతాయి. ఇక స్వీయ హింసతో ఇతరులను నశింపజేయడానికి లేదా వారికి హాని కలిగించడానికి మూర్ఖత్వంతో చేసే తపస్సు తమో గుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, భౌమాసురుడు వంటి రాక్షసులు చేసిన తపస్సు తామసిక తపస్సు క్రిందకే వస్తుంది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు దేశానికి మేలు చేయడానికి, భగవత్ సేవకు, ఉన్నత పదవిని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తే అది సత్వగుణ తపస్సే అవుతుంది. కానీ ఉన్నత పదవులు కేవలం పరులను పీడించడానికే అయితే ఆ పదవులను పొందడానికి చేసే తపస్సు తమోగుణమైనదే అవుతుంది. తపో ప్రభావం సత్వర విజయం. మనిషి చేసే తపస్సు ప్రభావశీలంగా జరుగుతున్నదని తెలుసుకోవాలంటే అతని ఇంద్రియ భోగ మగ్నతను గమనించాలి. ఇంద్రియ భోగాలు సాగుతూనే ఉంటే తపస్సు జరుగునట్లే అవుతుంది. కానీ ఇంద్రియ భోగ కలాపాలు తగ్గుతుంటే తపస్సు పెరుగుతున్నదనే తెలుసుకోవాలి. ఇక తపస్సు పెరుగుతుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి సకల విజయావకాశాలు ముందుకు వస్తాయి. విద్యార్థులలో, యువతలో సద్భావనము చోటు చేసుకుంటే 4 ప్రభావాలు కనిపిస్తాయి. 1. లక్ష్యానికి సహాయం చేయగలిగే మనుషులతో పరిచయం ఏర్పడుతుంది. వారి నిర్దేశము లభిస్తుంది. 2. లక్ష్యసిద్ధికి అనుకూలమైన సంఘటనలే జరుగుతాయి. 3. లక్ష్యాలు సిద్ధించడానికి తగిన వాతావరణం, పరిస్థితులు చక్కగా వనగూడుతాయి. 4. లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఆలోచనలు, ప్రేరణ కలుగుతాయి. జీవితంలో అత్యున్నతమైన విజయాలను సాధించిన ఎందరో మహనీయులు తమ లక్ష్యం మీద పూర్తి శ్రద్ధ, విశ్వాసము ఉంచేవారు. అది నిశ్చయంగా జరిగి తీరుతుందని నమ్మేవారు. వారు తమ లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకు సాగుతున్నప్పుడు విజయ మార్గాలు వాటంతట అవే తెరుచుకునేవి. ఆ విధంగా వారు తమ చరమ లక్ష్యానికి చేరుకున్నారు. అధ్యయనానికి పెద్దపీట. విద్యార్థులు, యువత తమ చదువుతో పాటుగా ప్రపంచ పరిస్థితుల గురించి, ప్రపంచ ప్రసిద్ధ విజేతల గురించి, మన శాస్త్రాల గురించి తగినంత జ్ఞానం కలిగి ఉండాలి. నేటి కాలంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి వేళ్ల క్రిందనే ఉంటుంది. అనవసరమైన వార్తలను, సినిమా విషయాలను శోధించే బదులు మీకు సంబంధించిన విషయాలలో జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయాలి. నేటి కాలంలో విద్యార్థులకు, యువతకు ఆంగ్ల భాషలో ధారాళంగా మాట్లాడడం బాగా రావాలి. అది లేకపోతే విజయావకాశాలు సన్నగిల్లుతాయి. జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త భాషను నేర్చుకోవడం అన్నీ కూడా తపస్సులే. నేర్చుకోవడం అనేది ఎప్పటికీ సాగుతూనే ఉండాలి. అలాగే ఏవో క్రొత్త ప్రయత్నాలు మొదలు పెడుతూనే ఉండాలి. ఆ విధంగా కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టడం ఉత్సాహానికి గుర్తు, సూచన. విద్యను నేర్చుకోవడంలో, జ్ఞానం సంపాదించడంలో, భగవద్గీతను చదవడంలో అలుపు ఉండకూడదు. విద్యార్థులకు ఎంత ఉత్సాహం ఉండాలంటే భగవద్గీతలోని
700 శ్లోకాలు కంఠోపాఠంగా రావాలి. అప్పుడు నిజమైన తెలివి వెల్లి విరుస్తుంది. గీతాధ్యయనం మీద ఎంత శ్రద్ధ ఎక్కువగా ఉంటే జీవితంలో విజయం అంత నిశ్చయంగా కలుగుతుంది. కాలం కలిసి వస్తుంది. తపస్సులో ఉన్నవాడికి కాలం కలిసి వస్తుంది. భోగంలో చాలా కాలం వృధా అవుతుంది. కానీ తపస్సులో ఉంటే ఎంతో కాలం ఆదా అవుతుంది. అంతేకాకుండా తపస్సులో ఉన్నవారి నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కనుక వారికి ఎప్పుడూ కాలం కలిసే వస్తుంది. మానసిక తపస్సులో వారు దుష్ట సంకల్పాలు చేయరు, చెడ్డగా ఆలోచించరు. ఇక వాచిక తపస్సులో వారు ఎవరిని దూషించరు, ఎవరి మనస్సు నొప్పించరు. శారీరక తపస్సులో వారు పెద్దలందరికీ సేవ చేస్తారు. అందుకే అటువంటి తపోమయుల చుట్టూ తేజోమయ వలయం తిరుగుతూ ఉంటుంది. విజయం కూడా వారి చుట్టూనే పరిభ్రమిస్తుంది. భగవత్ సేవ, సమాజ సేవ. సెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో విద్యార్థులు, యువత తప్పకుండా ఆలయాలలో, జనసేవా కేంద్రాలలో సేవ చేయడం మంచిది. అది వారిలో సేవాభావాన్ని, ప్రేమభావాన్ని నింపుతాయి. ఆలయంలో సేవ భగవత్ కృపను కలిగిస్తుంది, ఆత్మబలాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ తపస్సులే. ఇవి శారీరక తపస్సులు. జనసేవా కేంద్రాలలో చేసే పనులు మనుషుల మీద ఆదరం, గౌరవం వృద్ధి చేస్తాయి. వృద్ధాశ్రమాలలో వృద్ధులకు సేవ చేయడం కూడా పుణ్యప్రదం. విద్యార్థులకు ప్రతి వేసవి సెలవుల్లో ఏదో ఒక కొత్త విద్యను నేర్చుకోవాలి. అదే వారికి తరువాత కాలాలలో ఎంతో పనికి వస్తుంది. తక్షణ కర్తవ్యం. తపస్సు లేని జీవితం భోగ జీవితంగా మారి చివరకు రోగాల పాలవుతుంది. భోగ జీవితంలో విజయాలు రావు. కాబట్టి విద్యార్థులు శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు తప్పకుండా చేయాలి. ఆ తపస్సులు చేసే వారితోనే సాంగత్యం చేయాలి. ఆ తపస్సును కేవలం భగవత్ ప్రీతి కొరకు, జనహితం కొరకు చేయాలి. అప్పుడు అది పరమ ప్రశాంతతను కలిగజేస్తుంది. ఇతరులను హింసించే ఉద్దేశంతో తపస్సు చేయడం తామసిక తపస్సు, రాక్షసులు చేసే తపస్సు అనబడుతుంది. హరే కృష్ణ. ముగింపు. సర్వదా విజయోస్తు. విద్యార్థి జీవితంలో అఖండ విజయానికి భగవద్గీత అనే ఈ ప్రత్యేక సంచిక ముగింపులో సర్వదా విజయోస్తు అనే దీవెన ఇవ్వబడుతుంది. నిజానికి భగవద్గీత విజయాన్ని చేకూరుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునునికి అతని ధర్మాన్ని బోధించి అద్వితీయమైన విజయాన్ని చేకూర్చిన మహోపదేశమే భగవద్గీత. భగవద్గీతలో 3 రకాల కర్మలు చెప్పబడ్డాయి. అవే అకుంఠిత కర్మ అంటే కర్మయోగం, అంకిత భావ కర్మ అంటే భక్తియోగం, అప్రమత్త కర్మ అంటే జ్ఞానయోగం. మూడింటిలోనూ కర్మలే ఉంటాయి, కానీ వాటిని చేసే పద్ధతి వేరువేరుగా ఉంటుంది. విద్యార్థులకు ఈ విషయాలను చక్కగా వివరించడానికే ఈ సంచిక రూపొందించబడింది. ఈ మూడింటి ముగింపే ఇక్కడ చెప్పబడుతోంది. అకుంఠిత కర్మ. మనిషి సాధారణంగా మానసిక స్థితిలో నిలిచి పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ చింతతోటి, వ్యాకులంతోటి, విచారంతోటి జీవిస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడితో జీవించడమే అతని నైజం. యుద్ధరంగంలోకి ఉత్సాహంగానే వచ్చిన బంధువులను చూడగానే అర్జునుడు మానసిక చింతనలో మునిగిపోయాడు. మనిషి అస్తిత్వంలో దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాలు ఉంటాయి. వీటినే మనము దేహ కోసము అంటే పీక్యూ, మనోమయ కోసము అంటే ఈక్యూ, విజ్ఞానమయ కోసము అంటే ఐక్యూ, ఆత్మ కోసము ఎస్క్యూ అని చెప్పుకోవచ్చు. సాధారణ స్థితులలో 4 కోశాల అమరికలో మనోకోశము అంటే యూక్యూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇక ఆత్మకోశానికి అత్యంత తక్కువ స్థానం ఇవ్వబడుతుంది. మిగిలిన విజ్ఞానమయ కోసం ఐక్యూ, దేహ కోసం పీక్యూ మధ్యస్థానాలను ఆక్రమిస్తాయి. కానీ భగవద్గీత ఉపదేశం ప్రకారము మనిషి తన 4 కోశాల అమరికను 90 డిగ్రీల కోణంలో త్రిప్పితే విజ్ఞానమయ కోసము ఐక్యూ అత్యున్నత స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు ఆత్మకోశము ఎస్క్యూ కూడా మధ్యస్థితికి వచ్చేస్తుంది. అప్పుడే అకుంఠిత కర్మ ప్రారంభమవుతుంది. అదే కర్మయోగము. మనస్సుకు ఎటువంటి ఉచ్చస్థానము లేనట్టి స్థితే ఇది. దీనిలో మానసిక చింతలకు దూరమై ఉంటాడు.
దీనికి సంబంధించిన విషయాలు, ఆ స్థితిని సాధించడానికి గీత చేసిన సూచనలు భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలలో చర్చించబడ్డాయి. మనిషి పుట్టినవాడు మనిషిగా కొనసాగడానికి ఇది తొలి అడుగు. అంకిత భావ కర్మ. అకుంఠిత కర్మలో ఏర్పడినట్టి 4 కోశాల అమరికను ఇంకొక 90 డిగ్రీల కోణంలో తిప్పితే ఆత్మ కోసం ఎస్క్యూ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనోమయ కోసం ఈక్యూ పూర్తిగా క్రింది స్థాయిలోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో బుద్ధి, దేహము ద్వారా మనిషి పూర్ణ లాభాన్ని పొందగలుగుతాడు. అర్జునుని శ్రీకృష్ణ భగవానుడు నేరుగా ఆత్మస్థితిలో నిలిపే ప్రయత్నం చేశాడు. ఆత్మని గురించి వివరిస్తూ కర్మయోగాన్ని పూర్తిగా తెలియజేశాడు ఆ గీతాచార్యుడు. భగవద్గీతలోని మధ్య 6 అధ్యాయాలలో భక్తి యోగమే వర్ణించబడింది. ఈ అధ్యాయాల్లోనే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించడం, తర్వాత చతుర్భుజ నారాయణ రూపం చూపించడం, ఆ తరువాత ద్విభుజ కృష్ణ రూపం చూపించడం, అంతేకాకుండా విశ్వరూపంలో బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు కనిపించడం విశేషం. ఈ జగత్తులో అత్యద్భుతంగా విజయాలను సాధించే సూత్రం స్పష్టంగా ఇందులోనే చెప్పబడింది. నిర్ణయించుకున్నట్టి లక్ష్యాన్ని మనస్సులో నిలుపుకోవడం, ఆ లక్ష్యానికి తన బుద్ధిని అంకితం చేయడమనే అద్భుతమైన విజయ రహస్యం భౌతిక, ఆధ్యాత్మిక విజయాలు రెండింటినీ ప్రసాదిస్తుంది. ఇదే అంకిత భావ కర్మలో చెప్పబడింది. అప్రమత్త కర్మ. మనోమయ కోసం ఈక్యూ ఉన్నత స్థానంలో ఉండే కోశాల అమరికను గీతోపదేశం ద్వారా పూర్తిగా తలక్రిందులుగా చేసి ఆత్మకోశాన్ని ఎస్క్యూ ఉన్నత స్థానంలోకి, మనోమయ కోశాన్ని ఈక్యూ క్రింది స్థానంలోకి చేర్చడమే మానవ జన్మ లక్ష్యం. అయితే ఈ ప్రయత్నం ద్వారా జరిగిన ఈ 4 కోశాల స్థితుల తారుమారు మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనస్సు అంతగా బలీయమైనది. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నట్టి పరిస్థితులు అంత మోహాకారకంగా ఉంటాయి. అందుకే ప్రయత్నం మీద ఏర్పాటైన ఆత్మ కోసం ఎస్క్యూ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కోశాల ఏర్పాటు అదే విధంగా శాశ్వతంగా ఉండిపోయేటట్లు ఆ అమరికను శాశ్వతంగా చట్టంలో బిగించడమే, మేకులు కొట్టేసి కదలకుండా చేయడమే అప్రమత్త కర్మ. దీనినే జ్ఞానయోగమని అంటారు. ఏ కార్యాలు చేయకూడదో, ఏ గుణాలను దగ్గరకు రానివ్వకూడదో, ఏవి అసుర స్వభావాలో, ఏ రకమైన శ్రద్ధ మానవులకు లాభకరమో, త్రిగుణాలను ఎలా గుర్తించాలో, త్రిగుణ ప్రభావాలేమిటో భగవద్గీతలోని చివరి 6 అధ్యాయాలలో శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. ఈ విధంగా అకుంఠిత కర్మ, అంకిత భావ కర్మ, అప్రమత్త కర్మ ద్వారా విద్యార్థి సర్వదా విజయస్థానంలో నిలిచిపోతాడు. గీత ద్వారా లభించే అద్వితీయమైన వరము ఇదే. భగవద్గీత అద్భుతమైనదని చెప్పడానికి గుర్తు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతనంతా చెప్పిన తర్వాత అర్జునుడు అదంతా విన్నాడో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ గీతా శ్రవణం వలన మోహం నశించిందో లేదో అడగాలని అనుకున్నాడు. అందుకే ఇలా అడిగాడు: కచ్చిదే తచ్ఛృతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఓ ధనంజయ, దీనిని ఏకాగ్ర మనస్సుతో విన్నావా? నీ అజ్ఞానము, మోహము ఇప్పుడు నశించాయా? భగవద్గీత 18వ అధ్యాయము 72వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధ తత్వసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఈ ప్రశ్నకు సమాధానంగా అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, అచ్యుత, ఇప్పుడు నా మోహం నశించింది. నీ అనుగ్రహము వలన నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. సందేహరహితంగానూ అయి నీ ఆదేశానుసారము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భగవద్గీత 18వ అధ్యాయము 73వ శ్లోకం. తాను చెప్పింది అర్జునుడు సరిగ్గా విన్నాడో లేదో శ్రీకృష్ణుడు అడిగి తెలుసుకుంటున్నాడు. నిజంగా భగవద్గీతను వింటే
మోహం నశిస్తుంది. అదే గీతాశ్రవణ మహిమ. మరి మోహం నశించిందని చెప్పడానికి గుర్తేమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా అర్జునుడు చక్కని జవాబు చెప్పాడు. అర్జునుడు చెప్పిన జవాబే మన గీతాశ్రవణానికి చక్కని పరీక్ష. నా మోహము నశించింది అని అర్జునుడు అంటున్నాడు. మోహం అంటే చేయవలసిన పనిని మరిచిపోయి ఏదో ఆలోచనలో పడిపోవడం. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చి ఆ పనిని చేయకుండా సన్యాసం తీసుకుంటానని అన్నాడు. అదే మోహం. నీ అనుగ్రహంతో నాకు స్మృతి తిరిగి వచ్చింది అని అర్జునుడు మరొక మాట అన్నాడు. మోహం కలగ్గానే మనిషి తానేమిటి అన్నది మర్చిపోతాడు. విద్యార్థులు కూడా మోహానికి గురి కాగానే తాను విద్యార్థినని, విద్యను నేర్చుకోవడమే తన ముఖ్య కారణమని మర్చిపోతారు. గీతాధ్యయనం ద్వారా, ముఖ్యంగా చివరిదైన అప్రమత్త కర్మ ద్వారా మోహాన్ని తొలగించుకొని అతడు తన నిజస్థితిని గుర్తిస్తాడు. ఆ విధంగా కర్తవ్య పాలనకు సన్నద్ధుడవుతాడు. తానెవరో, తన కర్తవ్యమేమిటో, తాను సాధించవలసింది ఏమిటో అనేది మోహము తొలగినప్పుడే తెలుస్తుంది. అందుకే మోహాన్ని తొలగించడానికి గీతను మించిన మందే లేదు. నేనిప్పుడు స్థిరంగాను సందేహరహితంగాను అయ్యాను అని కూడా అర్జునుడు అన్నాడు. చక్కని గీతా శ్రవణం ద్వారా కలిగే ఫలితం బుద్ధి స్థిరంగా కావడం, సందేహాలన్నీ తొలగిపోవడం. అర్జునుడికి ఎన్నో సందేహాలు కలిగాయి. చివరకు యుద్ధం చేయడం మంచిదో చేయకపోవడం మంచిదో కూడా అతనికి అర్థం కాలేదు. కానీ గీతా సందేశం అతని సందేహాలన్నీ తీర్చింది. నీవు చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు చివరిగా అన్నాడు. సరి అయిన గీతా శ్రవణం ద్వారా మనిషి అకుంఠిత కర్మ, అంకిత భావ కర్మ, అప్రమత్త కర్మ మూడింటిని చేయడానికి సిద్ధపడతాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ 3 రకాల కర్మలను ఉపదేశించాడు. దాని ప్రకారము కర్మలు చేయడమే గీతోపదేశాన్ని పాటించడం అవుతుంది. అటువంటి జీవితమే గీతా నిర్దేశిత జీవితం అవుతుంది. భగవద్గీత అధ్యయన గ్రంథం. భగవద్గీత నిజానికి భగవంతుని గీతం, భగవద్వాణి. దానిని వింటేనే, పలికితేనే మనిషి పవిత్రుడవుతాడు. ఇక దానిని పూర్తిగా జీవితంలో అనుసరిస్తే విజయ శిఖరాలకు చేరుకుంటాడు. అట్టి భాగ్యవంతుడు సర్వదా విజయుడై ఉంటాడు. కానీ భగవద్గీతను కేవలం పారాయణం వరకే పరిమితం చేస్తే ఆ మహాశాస్త్ర విలువను తక్కువ చేసినట్లుగా అవుతుంది. అయినా గీతను జీవితంలో అమలు చేయడంతో పాటుగా దానిని నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి పూర్తిగా పారాయణ చేయడము ద్వారా శ్రీకృష్ణుని అర్చించినట్లు అవుతుందని గీతలోనే చెప్పబడింది. గీతా జయంతి మహోత్సవం మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు వస్తుంది. ఆ రోజు ప్రతి శ్రద్ధాళువు గీతాపారాయణ చేయాలి. కోట్లాది మానవులు ఒక్కసారిగా గీతాధ్యయనం చేస్తే సమస్త పీడలు తొలగిపోతాయి, సమస్త మంగళాలు కలుగుతాయి. గీతా శ్రవణం కాగానే అర్జునుడు కర్మ చేయడానికి సన్నద్ధుడయ్యాడు. కృష్ణ, నీవు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు అన్నాడు. అర్జునుని మీద గీతా ప్రభావం అలా కనిపించింది. కానీ ఎవరైనా గీతా శ్రవణం విన్న తర్వాత కూడా కృష్ణుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడకపోతే శ్రవణ ఫలం లభించలేదనే చెప్పవచ్చు. గీతా పారాయణ ద్వారా పుణ్యం లభిస్తుంది, కానీ గీతా పాలన ద్వారా అఖండ విజయం లభిస్తుంది. కాబట్టి భగవద్గీత సరిగ్గా అర్థమైన వాడిలో మోహం కలుగదు. అతడు తన సహజ స్థితిని మరిచిపోడు. అతని బుద్ధి స్థిరంగానే ఉంటుంది, సందేహాలు ఉండనే ఉండవు. ఇక అతడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడతాడు. శ్రీకృష్ణుడు ఏమి చేయమని చెప్పాడు? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధిస్తూ సందేశం ఇచ్చాడు. అయితే అర్జునుడు నీ ఆదేశానుసారము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అందులో అర్థమేమిటి? శ్రీకృష్ణుడు సర్వదా అంకితభావ కర్మనే ప్రతిపాదించాడు. అంకితభావ కర్మలో మనస్సు, బుద్ధి రెండూ కూడా కృష్ణ కర్మలో నియుక్తమవుతాయి. అకుంఠిత కర్మలో మనస్సును నిగ్రహించడం ఉంటుంది, కానీ అంకితభావ కర్మలో మనస్సును నియుక్తం చేయడం ఉంటుంది. మామానుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి అని గీతాచార్యుడు చెప్పాడు.
అలాగే ఆ దేవదేవుడు మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధం నివేశయ, నీ మనస్సులో నన్ను నిలుపుకోవలసింది, నీ బుద్ధిని నా కొరకు నియుక్తం చేయవలసింది అని అన్నాడు. అంటే అంకితభావ కర్మలో మనోబుద్ధులు రెండు కూడా కృష్ణ సేవలో నెలకొంటాయి. నేను అలాగే నీవు చెప్పినట్టు చేస్తాను అని అర్జునుడు అంటున్నాడు. ఈ సందేశాలను ఇవ్వడంతో పాటుగా శ్రీకృష్ణ భగవానుడు గీత చివరిలో 2 ముఖ్యమైన ఉపదేశాలు చేశాడు. వాటిని ఆ దేవదేవుడు రహస్యాతి రహస్యమైనవిగా వర్ణించాడు. అవి అంతగా పరమరహస్యాలు కాబట్టే ప్రతి ఒక్కరూ వాటిని తెలుసుకోవాలి. నీవు నాకు ప్రియమిత్రుడవైన కారణంగా అన్నిటికంటే రహస్యతమైనట్టి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. ఇది నీ హితము కొరకే కనుక దీనిని నా నుండి విను. భగవద్గీత 18వ అధ్యాయము 64వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్ను స్మరించు, నా భక్తుడవి కమ్ము, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకిది నేను వాగ్దానం చేస్తున్నాను. భగవద్గీత 18వ అధ్యాయము 65వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను విడిచి కేవలం నన్నే శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను, భయపడకు. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం. ఈ విధంగా చరమోపదేశం చేసిన తరువాతే శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పింది చక్కగా విన్నావా లేదా అని అర్జునుని అడిగాడు. దానికి అర్జునుడు స్పష్టంగా సమాధానం చెబుతూ తన మోహం నశించిందని, స్మృతి వచ్చిందని, బుద్ధి స్థిరంగా అయిందని, సందేహాలు పోయాయని, తాను చెప్పిన ప్రకారమే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పలికాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడు. కనుకనే అర్జునుడు యుద్ధంలో విజయం సాధించాడు. భగవద్గీతను చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, అంతెందుకు ప్రతి మానవుడు అర్జునునిలాగా శ్రీకృష్ణుని ఆదేశానుసారము పనిచేయడానికి సిద్ధపడాలి. అంటే శ్రీకృష్ణుని స్మరించాలి, కృష్ణ భక్తునిగా కావాలి, శ్రీకృష్ణుని పూజించాలి, శ్రీకృష్ణునికి నమస్కరించాలి. ఈ 4 కార్యాలనే శ్రీకృష్ణ భగవానుడు చివరగా భగవద్గీతలో చెప్పాడు. అది పరమరహస్యమైన జ్ఞానంగా వర్ణించాడు. అలా చేయడమే అర్జునుని అడుగుజాడలలో నడవడం అవుతుంది. అటువంటి వ్యక్తికి గీతానుగ్రహంతో సంపూర్ణ విజయం లభించడం తథ్యం. భగవద్గీతలో చివరి వాక్యం, యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా ఐశ్వర్యం, విజయం, అసాధారణమైన శక్తి, నీతి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయం. ఇదే భగవద్గీతలోని చివరి శ్లోకం. యోగ సిద్ధులు 8 రకాలుగా ఉంటాయి. వాటిని అష్టసిద్ధులు అని కూడా అంటారు. సాధారణంగా మనుషులు కోరుకునేవన్నీ ఈ అష్టసిద్ధులలోకే వస్తాయి. యోగులు వాటిలో కొన్నింటిని పొందుతూ ఉంటారు. అటువంటి యోగ సిద్ధులన్నింటికీ ఈశ్వరుడు అంటే ప్రభువే శ్రీకృష్ణుడు. ఎవరైతే అతనిని శరణుజొచ్చుతారో వారికి కోరిన యోగ సిద్ధులు అతనికి కరుణతో లభిస్తాయి. ఇక అర్జునుడు మేటి విలుకాడు. అతడు 2 చేతులతోనూ బాణాలు వేయగలిగినంతటి సమర్థుడు. వరాలనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు ఆదేశానుసారము నేర్పుతో పనిచేయగలిగిన అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడే సంపూర్ణ విజయం, ఐశ్వర్యం, అసాధారణ శక్తి, నీతి ఉంటాయని సంజయుడు తన నిర్ణయంగా చెప్పేశాడు. శ్రీకృష్ణార్జునులు ఉన్న చోట అంటే గీతోపదేశ పాలనం జరుగుతున్న చోట అని అర్థం.
కనుక భగవద్గీతను తమ జీవితంలో ఆచరించే విద్యార్థులందరికీ విజయం, ఐశ్వర్యం, అసాధారణ శక్తి, నీతి తప్పకుండా లభిస్తాయి. సర్వదా విజయోస్తు. ఓం తత్ సత్. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama